హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సహజంగా అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? అందులోనూ నేను ప్రశ్నించడం కోసమే పుట్టాను, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాను, ప్రశ్నించడమే నా విధానం అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. దాంతోపాటుగా సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పి ఆయనకు ట్యాగ్ ఇచ్చుకున్నారు కదా, ఆయనకు ఆయనే ఇచ్చుకున్నది వేరే విషయం అనుకోండి. సో ప్రశ్నించడానికే పుట్టాను నేను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను నేను అనే మాట చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏ అంశాలపై మాట్లాడారు, అసలు మాట్లాడాల్సింది ఏంటి, ప్రశ్నించాల్సింది ఏంటి, అడగాల్సింది ఏంటి, కానీ ఈయన చేసింది ఏంటి అనే అంశాలు ఒకసారి చూద్దాం. ఇదిగోండి, తిరుపతి లడ్డు గురించి, తిరుమల తిరుపతి పవిత్రత గురించి, తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం గురించి, కల్తీ నెయ్యి వ్యవహారం గురించి, వీటి గురించి గంటలు స్పీచ్లు ఇచ్చారు. ఓకే, చదువు గురించి అంటే విద్య గురించి, వైద్యం గురించి, ఉద్యోగాల గురించి మాత్రం సారు గారు ఒక్క స్పీచ్ ఇవ్వాల ఈ 21 నెలల కాలంలో. తిరుమల లడ్డు గురించి, కల్తీ నెయ్యి వ్యవహారం గురించి, తిరుమల అది జరిగింది ఇది జరుగుతుంది, తిరుమల అట్టయిపోతుంది అని చెప్పి గంటలు పుంకాను స్పీచ్లు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో నానాటికి దిగజారిపోతున్న విద్య, వైద్యం, ఉద్యోగాల గురించి మాత్రం ఏ రోజు సార్ మాట్లాడరు. ప్రశ్నించాల్సింది అవి, ప్రజలకు కావాల్సింది అవి. ప్రజలకు కావాల్సింది ఏంటి? నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఇవి కదా కావాల్సింది. ఉచిత లడ్డు గురించో, నెయ్యి గురించో, వాటి గురించో మాట్లాడితే మీకేమొస్తుంది సార్? దాంతోపాటుగా మీరు పదే చెప్తున్నమాట, మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్తారు కదా. కానీ మీరు వచ్చిన తర్వాత, పర్టికులర్గా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో గతంలో కులాల గురించి ఉండుండొచ్చు, కొట్లాట కులాల గురించి కొట్టుకొని ఉండుండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా మతాల ప్రాతిపదికన రాజకీయాలు జరగలేదు. ఈ రోజున మీరు వచ్చిన దగ్గర నుంచి పదే ఇదే కల్తీ వ్యవహారం ఇస్లాంలో జరుగుంటే ఇంకోలా ఉండేది, ఇదే కల్తీ వ్యవహారం కృష్ణలో జరుగుంటే ఇంకోలా ఉండేది, ఇలా ప్రతిసారి మీరే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మీరే చేస్తున్నారు. ఏపీలో నాకు తెలిసి గతంలో ఎన్నడూ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మతం గురించి మాట్లాడలేదు. తెలంగాణలో మిగతా చోట్ల మతాల గురించి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏపీలో మాత్రం ఏ రోజు ఇంతవరకు చరిత్రలో మత రాజకీయాలు చూడాల. మీరు మొదలుపెట్టారు మత రాజకీయాల గురించి మీరే మాట్లాడతారు, అసెంబ్లీలో మీరే మాట్లాడతారు, సభల్లో మీరే మాట్లాడతారు. మత రాజకీయాలు ఎత్తుతుందే మీరు. పదే సనాతన ధర్మం అని చెప్తారు కదా మీరు. ఇదిగో ప్రతిసారి క్రిస్టియన్ల గురించి, ముస్లింల గురించి, హిందూ మతం గురించి, ముస్లిం మతం గురించి, వీటి గురించి ప్రతిసారి ఎత్తేది మీరే, ప్రతిసారి తీసేది మీరే. మీరు తప్ప ఇంకే రాజకీయ నాయకుడి ఇంతవరకు ఏపీలో మాట్లాడలేదండి. కానీ మీరు మాట్లాడాల్సింది దేని గురించి? మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసింది దేనికి? మీరు మత విద్వేషాలు రెచ్చగొడతారనా, ప్రజల మధ్య చిచ్చు పెడతారనా, కులాల కుంపట్లు రాజేస్తారనా? ఎందుకు మిమ్మల్ని నమ్మి ఓటేశారు? ఒక సామాజిక వర్గం మొత్తం ఎందుకు మీ వెన్నంటి నిలబడ్డారు? ఒక అభిమాన వర్గం మొత్తం ఎందుకు మిమ్మల్ని గెలిపించారు? ఎందుకంటే మీరు ఉచిత విద్య గురించి మాట్లాడతారని, నాణ్యమైన వైద్యం గురించి మాట్లాడతారని, చదువుకున్న యువతకి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తారని. అంతేకాకుండా మీరు ప్రతిసారి చెప్పేటోళ్ళు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల మీద ఈగ వాలినా సరే అనుభవం వేస్తా అని చెప్పేటోళ్ళు మీరు. అంటే నా ఉద్దేశం, ఆడపిల్ల మీద ఈగ వాలినా పనిష్మెంట్ అంత సివియర్గా ఉంటుంది. జగన్ హయాంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని పదే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి, మీరు వచ్చిన 21 నెలలకి ఈ రోజుకి కూడా మీరు ఆ 30,000 మంది మిస్సింగ్ అమ్మాయిల గురించి మాట్లాడరు, ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడరు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నిమిషం, ప్రతి చోట ఏదో చోట ఆడపిల్లలపై అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి దాని గురించి పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా మాట్లాడతానని వేచి చూసాం. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఆడవాళ్ళపై జరుగుతున్న అకృత్యాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఇంతవరకు. మిగతా విషయాలంటే మీ రాజకీయాల కోసం మాట్లాడతారనుకోవచ్చు, కానీ ఆడవాళ్ళ రక్షణ కోసం నేను ఏదన్నా చేస్తా, ఎంతకైనా ముందుకెళ్తా అని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాల గురించి ఇంత నోరు మెదపలే, మాటలు రావట్లేదా, లేకపోతే మర్చిపోయాడు ఆయన? ఇక లా అండ్ ఆర్డర్, పెట్టుబడులు, పరిశ్రమలు, లా అండ్ ఆర్డర్ సంగతి అయితే ఏపీలో ఇక అంతే మర్చిపోయారు. ఎందుకంటే మేము వచ్చాక లా అండ్ ఆర్డర్ని పరుగులు పెట్టిస్తాం, స్ట్రిక్ట్గా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని కబుర్లు చెప్పారు మీరు. కానీ మీరు తీసుకొచ్చిన మద్యం పాలసీ వల్ల గ్రామాల్లో ఎక్కడికక్కడ విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల గతం కన్నా ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. మద్యం తాగితే సహజంగా ఏం జరుగుతుంది? క్రైమ్ రేటు పెరిగింది. మీరు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా అయిపోయింది. మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ నాయకుల సెటిల్మెంట్లు, మీ పార్టీకి ఫండ్ ఇచ్చిన వాళ్ళ కోసం, మీ పార్టీ నాయకుల కోసం జరిగే సెటిల్మెంట్లు, దందాలు, ఇవే సరిపోతున్నాయి ఏపీ మొత్తంలో.
ప్రజా సంక్షేమం కానీ, సంక్షేమ పథకాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడ? ఇక పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. మీకు ఇష్టమైన వాళ్ళకేమో వైజాగ్లో రూపాయికి ఎకరం ఇస్తారు, 99 పైసలకి ఎకరం ఇస్తారు. అదేమంటే లొకేషన్ మొత్తం ఫ్రీకి ఇస్తా అంటారు. కానీ ఏపీలో మాత్రం, అమరావతిలో మాత్రం రేట్లు 1000 కోట్లు పెడతారు. ఎందుకు? అమరావతిలో ఈ స్థలాలు ఏదో వైజాగ్లో మీరు ఎకరం 99 రూపాయలకి ఇచ్చేదేదో అమరావతిలో ఏమొచ్చు, డెవలప్మెంట్ అయింది కదా. ఇక పరిశ్రమలు మీరు వచ్చిన తర్వాత ఈ 21 నెలల్లో ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? ఒక డాష్ బోర్డ్ రిలీజ్ చేయగలుగుతారా? దావోస్ వెళ్ళాం, మేము ఎరగదీసాం, మేము పొడిసామని చెప్తున్నారు కదా. దావోస్లో ఎన్ని 1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఎంఓయూలు అయినాయి, ఎన్ని ఇప్పుడు పనులు ప్రారంభించాయి చెప్పండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా మీరు? ఇక అత్యంత కీలకమైంది కాపుల మీద దాడులు. ఏ కాపుల ఆశాజ్యోతిగా మిమ్మల్ని అనుకున్నారో, ఏ కాపులు మీకోసం నిలబడ్డారో, ఏ కాపులు మిమ్మల్ని నిలబెట్టారో, ఏ కాపులు మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఈరోజు మిమ్మల్ని డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చోబెట్టారో, ఆ కాపుల మీద అనేక రకాల దాడులు జరుగుతున్నా, టీడీపీ నాయకుల నుంచి చిత్కారాలు ఎదురవుతున్నా, టీడీపీ నాయకులు అణిచివేస్తున్నా ఒక్కరోజన్నా నోరు మెదిపారా మీరు? కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడారా? కాపు కార్పొరేషన్ నిధుల గురించి మాట్లాడారా? కాపుల డిమాండ్ ఏదన్నా పరిశీలించారా? అంతెందుకండి, రాష్ట్రంలో ఇష్టానుసారంగా కాపుల మీద జరుగుతున్న దాడుల గురించి మీరు కనీసం నోరు మెదిపారా పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని ప్రజలు గెలిపించింది, ప్రజలు మీ వెన్న నిలబడింది మీరు ఇవన్నీ చేస్తారని. చదువు కోసం, వైద్యం కోసం, ఉద్యోగాల కోసం, సంక్షేమ పథకాల కోసం, మహిళల రక్షణ కోసం, లా అండ్ ఆర్డర్, పెట్టుబడులు, పరిశ్రమల కోసం మీరు నిలబడతారు, ప్రశ్నిస్తారని ప్రజలు మీకు ఓటేస్తే, గెలిపిస్తే మీరు అసెంబ్లీలో కూర్చొని మీరు చేసే పనులు ఏంటంటే తిరుపతి గురించి, నెయ్యి గురించి, లడ్డూల గురించి, కల్తీల గురించి, మీ ఇష్టానుసారంగా పక్కోళ్ళ మీద బురజలట గురించి, వీటి గురించి గంటలు మాట్లాడే సమయం ఉన్న మీకు వీటి గురించి మాత్రం మాట్లాడటానికి సమయం లేదు. మీరే చెప్తారు రాజకీయాలు ఇలా కాదు అలా చేయాలి, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయాలి, భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇస్తున్నామో గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. మరి ఏమి ఇస్తున్నారు మీరు భవిష్యత్ తరాలకి? పచ్చగా కలకల్లాడే కోనసీమ జిల్లాలకి మీరు ఈరోజు మతం రంగంటిస్తున్నారు, మత రాజకీయాలు పెంచుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తప్ప ప్రజలకి పనికొచ్చేలాగా మీరు ఏం చేస్తున్నారు సార్? వీటి గురించి కదా సార్ మీరు మాట్లాడాల్సింది అసెంబ్లీలో.